వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇది ఉద్యమ ఛానల్. మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మీరు కామెంట్ కూడా చేయండి. కామెంట్తో పాటు మన ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరు మీ బాధ్యతగా ఈ ఉద్యమానికి, దక్షిణాది ఉద్యమానికి సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక టెక్స్టైల్ పార్కుపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. నేను ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఏదైతే ఆ కథనం ఉందో ఆ కథనానికి స్పందించిన ప్రభుత్వం ఇవాళ ఆ టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో దాదాపు 500 కోట్ల విలువైన పార్కు 22A కింద నిషేధించబడిన భూమిలో 30 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. ఆ కబ్జా గురైన వాళ్ళని ఇవాళ దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి విచారణకు ఆదేశించిన ప్రభుత్వము మరెందుకు అసైన్డ్ భూముల మీద మీరు విచారణకు ఆదేశించట్లేదు? పేదల అసైన్డ్ భూముల పట్ల మీకు ఏం చిత్తశుద్ధి ఉంది ముఖ్యమంత్రి గారు? డైరెక్ట్గా నేను క్వశ్చన్ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి. ఇవాళ నిజంగానే ఈ పార్కు విషయంలో 20 ఎకరాలు 30 ఎకరాలే కావచ్చు మీరు, కానీ 16 లక్షల ఎకరాల పేదల భూములకు అసైన్డ్ భూములను ఇవాళ గత ప్రభుత్వము ల్యాండ్ పూలింగ్ పేరు మీద ఇవాళ కబ్జాకు గురి చేసింది. ఎమ్మెల్యేలు దుర్మార్గంగా అన్యాక్రాంతం చేసిండ్రు, అమ్ముకున్నారు, లక్షల కోట్లు సంపాదించిండ్రు. ధరణి ఇవాళ దుర్మార్గంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల ఇవాళ పేదల లక్షలాది ఎకరాల భూములకు కబ్జాకు గురైనాయి. దాని మీద మీరెందుకు విచారణ కమిషన్ వేయడం లేదు? మీరెందుకు ఆదేశించడం లేదు? మీరెందుకు అవి స్పందించడం లేదు? మీరెందుకు వాటి పట్ల, పేదల భూముల పట్ల, వాళ్ళ బతుకుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? అందుకే దాని మీద వేలాది మంది ప్రజలతోని భారీగా మేము మహాధర్నాకు ఈ నెల 28న ప్లాన్ చేస్తుంది డీజాక్. కాబట్టి ఇవాళ మీరు స్పందించడం సంతోషం. టెక్స్టైల్ పార్క్ భూముల విషయంలో స్పందించడం సంతోషమే. మరి టెక్స్టైల్ పార్క్ భూముల విషయంలో స్పందించిన మీరు అసైన్డ్ భూముల విషయంలో ఎందుకు స్పందించడం లేదు? ఇది నా బేసిక్ క్వశ్చన్ ముఖ్యమంత్రి గారు. అంటే అసైన్డ్ భూములు మీరే ఆక్రమించారా? మీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారా అందులో? గత ఎమ్మెల్యేలు ఉన్నారు, గత ముఖ్యమంత్రి ఉన్నాడు, గత ప్రభుత్వం ఉంది. మరి అన్నిటి మీద విచారణకు ఆదేశించిన మీరు ఈ పేదల భూములు లక్షలాది ఎకరాల 16 లక్షల ఎకరాల పేదల భూముల విషయంలో మీరు ఎందుకు స్పందించడం లేదు? మీకు కూడా వాటా అలా వచ్చిందా? మీరు కూడా ఆక్రమించిర్రా? ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీ అన్నదమ్ములంతా ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే కబ్జాలకు పాల్పడుతున్నారనే ఒక ఆరోపణ ఉంది. మరి మీరు కూడా ఈ విచారణలో మీ యొక్క బండారం బయటపడతారని మీరు భయపడతానరా? మరి ఖచ్చితంగా రేపు అన్ని ప్రతిపక్ష పార్టీలను పిలుస్తున్నాం, ప్రజా సంఘాలను పిలుస్తున్నాం. వాళ్ళందరి సమక్షంలో ఈ పేదల భూముల విషయంలో మహాధరణ జరగబోతున్నది. మీరు తక్షణమే విచారణకు ఆదేశించి దాని మీద నిజంగా జ్యుడిషియల్ కమిషన్ వేయగలిగితే ఇవాళ వాస్తవం ఏందో బయటపడుతుంది. ఎందుకు పేదల భూములు ఆక్రమించారు? ల్యాండ్ పూలింగ్ పేరు మీద ఏమేం చేశారు? ఎవరెవరికి దాన్ని పంచారు? ఎవరెవరికి దానికి అమ్ముకున్నారు? ఏ రకంగా దాన్ని దుర్మార్గంగా లక్షల కోట్ల రూపాయలు ఇలా మీరు సొమ్ము చేసుకున్నారు? 22A కింద ఎట్లా నిషేధించబడిన భూములు కొని ఉంటే వాటిని ఎట్లా కబ్జా చేసుకున్నారు మీరు? ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. దీనికి జ్యుడిషియల్ కమిషన్ ఒకటే మార్గము. వెంటనే అసైన్డ్ భూముల మీద మీరు ఎట్లయితే టెక్స్టైల్ పార్కు భూములపై విచారణకు ఆదేశించారో అట్లనే అసైన్డ్ భూముల పట్ల కూడా మీరు ఆదేశించండి. ఎందుకంటే పాపం కాయ కష్టం చేసి బతికే పేదల వాళ్ళంతా, వాళ్ళకి ఏదో ఆనాడు ఇందిరమ్మ దయదలిసి ఇచ్చిన భూమి అది. ఆ దయదలిసి ఇచ్చిన భూమిని ఇలా మళ్ళా భూస్వాములంతా కబ్జా చేసుకొని ఇలా భూమికి బాగా రేట్ వచ్చేసింది. ఒకప్పుడు ఏమాత్రం రేటు లేని భూములు ఇలా కోట్లకి ఎదిగిపోయినాయి. సో 1000 రూపాయల గజం చొప్పున ఉన్నది ఇలా ₹1,00,000 గజం అయిపోయింది. మరి ఇవాళ అట్లాంటి భూములన్నింటినీ ఇవాళ అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ కానీ, గత అధికార పార్టీ ఇవాళ మీరు కూడా భాగస్వామ్యంగా ఉన్నారా? ఒకవేళ ఉంటే మరి దాని పట్ల మీ వైఖరి ఏందో చెప్పండి. మీ వాళ్ళు కనుక దాంట్లో ఉంటే మీ వైఖరి ఏందో చెప్పండి. ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా దాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇవాళ గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాల మీద ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా విచారణకు ఇవాళ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా మీరంతా అడుగులు వేసి ఈ భూములను పరిరక్షిస్తే, పేదల భూములను పరిరక్షిస్తే ఇవాళ మీరు ఏవైతే ఇప్పటిదాకా ఫ్యూచర్ సిటీ పేరు మీద కూడా 1500 ఎకరాల భూములు మీరు తీసుకున్నట్టుగా ఇవాళ అంటే కనబడుతున్నది.
తిమ్మలాయలపల్లిలో 366 ఎకరాలు, కుర్దూరు 277 ఎకరాల కోసం నోటిఫికేషను. త్వరలో తిమ్మాపూరు అలాగే పంజాగూడలోను ఈ భూసేకరణ చేసే కార్యక్రమం ఏదో మీరు చేస్తున్నట్టు కూడా పేపర్లో చూసాం. అయితే మీరు సేకరణ చేయండి, బట్ న్యాయం చేయండి. భూసేకరణ చేసినప్పుడు పేదలకు న్యాయం చేయండి. అసైన్డ్ భూములు గుంజుకుంటే వాళ్ళకు ప్రత్యేకంగా భూములు ఇవ్వండి. అట్లాగే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా డబ్బులు వాళ్ళకు కాంపన్సేషన్ కట్టియండి. అంతేగాని మీకు మీ అధికారం మీ చేతిలో ఉందని చెప్పి ల్యాండ్ పూలింగ్ పేరు మీద ఇవ్వాలా, పేదల భూములను కబ్జా చేసి దాని పేరు మీద ఫార్మా సిటీలు కడతాము, ఫ్యూచర్ సిటీలు కడతాము, ఇంకో సిటీ కడతాము అంటే మరి పేదల బతుకులు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? వాళ్ళు ఎట్లా ముందుకు పోవాలి? వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసేసి రానున్న రోజుల్లో పేదలకు ఉన్న ఏకైక ఆధారాన్ని వాళ్ళ బతుకుదెరువును మీరు దయచేసి ఇంకా గద్దల్లాగా తనకపోకండి. ఇప్పటికి తనకమైన చాలు. ఇంకా ఉన్నదానైనా కాపాడి దానికి వాళ్ళకి సర్వ హక్కులు ఇవ్వండి. వాళ్ళకు బతుకుదెరువు కల్పించండి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించండి. ఆ భూమిలో వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా చేసుకుని బతికేటట్టుగా వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా ఈ టెక్స్టైల్ పార్కు భూముల పట్ల ఎట్లయితే విచారణకు ఆదేశించారో అదేవిధంగా అసైన్డ్ భూముల పట్ల కూడా ఆ విచారణకు ఆదేశించాల్సిందిగా D6 అండ్ D డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.